హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షు క్రియేషన్స్ 1508. సో ఈ రోజు అయితే మనం ఎక్కడున్నామో మీకు అర్థమైపోతూనే ఉంది కదా వీడియో చూస్తే. ఇక్కడ వచ్చేసి మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ చెట్లు, ఇక్కడ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మెయిన్గా ఏంటంటే చలికాలం వస్తే మనకి ఎక్కువగా కాకరకాయలు, సొరకాయలు, చిక్కుడుకాయలు బాగా దొరుకుతూ ఉంటాయి కదా. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కాకరకాయలు అయితే కాసాయి అనమాట. అవి కూడా ఈ చిన్న కాకరకాయలు అయితే చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఇవి అంతగా చేదు ఉండవు కాబట్టి చాలా బాగుంటాయి. సో వీటిని చాలామంది కంచ కాకరకాయలు అని కూడా అంటారు. ఫ్రై చేసినా కర్రీ చేసినా కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఈ చలికాలంలో ఎక్కువగా కాస్తూ ఉంటాయి అన్నమాట. మనకి మిగతా టైంలో ఎప్పుడైనా తినాలన్నా కానీ ఇవి దొరకవు. ఎక్కువగా దొరికేది మాత్రం చలికాలంలోనే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కాయడం కూడా అంతే కాస్తూ ఉంటాయి. చలికాలంలో చాలా ఎక్కువగా కాస్తాయి అన్నమాట. ఆ టైంలో అందరూ ఫ్రై చేసుకోవడం, కర్రీ చేసుకోవడం. ఎవరిని అడిగినా సరే అండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళనైతే ఎప్పుడైనా ఈ సొరకాయల కాలం అలాగే కాకరకాయల కాలం వచ్చిందంటే ఎప్పుడు చూసినా కాకరకాయ కూర, బెండకాయ కూర, అంటే బెండకాయలు కూడా ఆ టైంలో ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి కాబట్టి. సో మెయిన్గా ఊర్లో ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం డైలీ కాకరకాయ, బెండకాయ అలాగే సొరకాయ ఈ 3 పేర్లు మాత్రం ఖచ్చితంగా చెప్తూనే ఉంటారనమాట. సో వీక్లీ ట్వైస్ థ్రైస్ కూడా చేసుకుంటూ ఉంటారు ఈ కర్రీస్. మెయిన్గా ఏంటంటే ఈ కాకరకాయలు ఎండ అయ్యే కొద్ది అయితే కనిపించవండి చాలామందికి. ఇవి కూడా కనిపించే వాళ్ళకే కనిపిస్తాయంట. కొంచెం మందికి అయితే కాకరకాయలు అక్కడ ఉన్నా సరే కనిపించవు. అందులో నేను కూడా ఒకదాన్ని. మేమైతే కొన్నిగా తెంచుకొస్తే ఇక్కడ మంచం మీద అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ నేను తీసుకెళ్ళడం కోసం నేను తెంచుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే పెద్ద కాకరకాయలు ఉంటాయి, అలాగే చిన్న కాకరకాయలు కూడా ఉంటాయి. సో పెద్ద కాకరకాయలు అనేవి మనకు బయట ఎనీ టైం అమ్ముతూనే ఉంటారు కాబట్టి వాటి మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చిన్న కాకరకాయలు ఉన్నంత టేస్ట్ అయితే పెద్దవి ఉండవు, అస్సలు ఉండవు. అది చాలామందికి తెలుసు, ఎందుకంటే అవి చేదు ఉంటాయి కాబట్టి అసలు చాలామందికి నచ్చదు కూడాను. ఇవేంటంటే అసలు చేదు ఉండవు కాబట్టి చాలామందికి బాగా నచ్చుతుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఎండ కూడా కొంచెం వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ టైం 10 అలా అవుతుంది. సో ఆ టయానికే కాకరకాయలు అసలు కనపడట్లేదు. కానీ మాకు దాదాపు 1 కేజీ వరకు అయితే కాకరకాయలు అయితే వెళ్ళాయి. చెట్టు చూస్తే చిన్నగా ఉంది, కాకరకాయలు మాత్రం చాలా కాసాయి. ఇక్కడ వచ్చేసి చింత చెట్టు అనమాట. అప్పుడే చింతకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి. సో వీటిని కూడా చట్నీ చేసుకున్న, పప్పులో వేసుకున్న కూడా చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి చింత పితికాయలు అనమాట, అప్పుడే స్టార్ట్ అయ్యాయి, చాలా కాసాయి అనమాట ఇవి కూడా. సో మాకేంటంటే బాగానే కాస్తాయి, కానీ కోతులు కూడా అంతే ఉండడం వల్ల చింతపండు అనేది అంతగా చేతికైతే రాదు. మా ఊర్లో తిరగడానికి కూడా కరెక్ట్ ప్లేస్ అనమాట ఇది. చాలా తిరుగుతూనే ఉంటారు అక్కడికి వెళ్ళిన కాడ నుంచి. నేను కూడా దూరం నుంచి చూసి అక్కడుంది ఇక్కడుంది అని చెప్తున్నాం అనమాట. సో కాకరకాయ చెట్టుని ఇలా లేపితేనే ఆ కాకరకాయలు వేలాడుతూ ఉంటాయి కాబట్టి ఈజీగా దొరుకుతూ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఎండ అయ్యే టయానికైతే కాకరకాయలు అస్సలు దొరకవండి, అంటే కొంచెం చెట్టు వాడగిలబడినట్టు ఉంటుంది కాబట్టి దొరకవు. మార్నింగ్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయంట. సో అప్పటికే చెట్టు కూడా కొంచెం మాడిపోయినట్టుగా అయిపోయింది ఎండకి. కొన్నిగా తెంచుకొస్తే ఇక్కడ వేస్తున్నాం అనమాట కాకరకాయలు. కానీ మీలో ఎంతమందికి ఈ చిన్న కాకరకాయలు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొత్తానికైతే ఇదండి మా కాకర చెట్టు గురించి అయితే. సో చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళం అనమాట. రోడ్డుకు అటు ఇటు కాకర తీగలు ఉండేవన్నమాట. మేమైతే అప్పుడు పాములు అవి ఏమీ తెలియకోకుండా పిచ్చిగా కాకరకాయలని తెంచుకొచ్చేవాళ్ళం అనమాట. సో అప్పుడు మనకి కర్రీస్ అవి చేయడం రాదు కాబట్టి తీసుకొచ్చి పక్కింటి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఇప్పుడు మనం ఈ విధంగా వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ అప్పుడు భయం లేకుండా తెంచేవాళ్ళం, ఇప్పుడు ప్రతిదానికి భయపడుతూనే ఉన్నాము. మెయిన్గా ఏంటంటే కాలం మారిందో మనుషులు మారిరో తెలియట్లేదు. ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సూపర్గా ఉంటుందండి. వ్యూ అయితే చాలా బాగా నచ్చుతుంది నాకైతే. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.